దేశం గతి తప్పుతున్నప్పుడు, జాతి పతనం వైపు వెళ్తున్నప్పుడు, ధర్మం అధోగతి పాలవుతున్నప్పుడు నేను మళ్ళీ పుడతాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మోద్ధరణ కోసం అవతరించిన ఒక శ్రేష్టమైన అవతారం స్వామి వివేకానంద. బతికినది కొద్ది సంవత్సరాలైనప్పటికీ కూడా భారతదేశమే కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసి తన ప్రసంగాలతో అల్మోరా, కొలంబియా నుంచి మొదలుకుంటే, చికాగో సమావేశాల నుంచి మొదలుకుంటే ప్రపంచం వ్యాప్తంగా వారి ప్రసంగాలని వేలాది మంది, లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగింది. ఆయా దేశాలలో ఆత్మవిస్మృతితో బాధపడుతున్నటువంటి అనేక దేశాల స్వాతంత్ర విముక్తి కోసం ఆయన సందేశం ఉపయుక్తం కాగలిగింది. 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి, 90 సంవత్సరాలు పోరాటం చేయబడినటువంటి భారతదేశం యొక్క స్వాతంత్ర విముక్తికి స్వామి వివేకానందుని యొక్క సందేశం ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఎందరో మంది యోధులని, వీరులని బలిదానాలకి, పోరాటాలకి ఉసిగొలిపినటువంటి, ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే పల్లె ప్రాంతంలో పనిచేసే కార్యకర్తల వరకు కోట్లాది మంది యువతరంలో ఉత్తేజాన్ని, దేశహితమైనటువంటి జీవితాన్ని ప్రేరణ ఇచ్చినటువంటి వాడు స్వామి వివేకానంద. 162వ జయంతి సందర్భంగా పల్లె పల్లెలో ఒక పార్టీకి చెందినటువంటి వాడు కాదు, ఒక వర్గానికి చెందినటువంటి వాడు కాదు వివేకానంద. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు ఆదరించి హక్కున చేర్చుకున్నటువంటి వివేకానందుని యొక్క సందేశం ఈ జాతికి మూలం, ఈ జాతి ఔన్నత్యాన్ని అజరామరణంగా నిలబెట్టగలదు. టీం వివేకానంద కాలనీలో ఒక దశాబ్ద కాలంగా ఈ కాలనీని సంఘటితం చేస్తూ, ధర్మానికి అనుగుణంగా ఆలోచింపజేస్తూ, అనేక రకాల సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో వారిదైనటువంటి పాత్ర పోషిస్తూ, వేలాది మంది యువతరానికి ఏం చేస్తే ఈ జాతి బాగుపడుతుందో, ఎలా పనిచేయాలో ఒక ఆదర్శవంతమైనటువంటి అడుగుజాడల్ని టీం వివేకానంద ఈ ప్రాంతానికి 162వ జయంతి వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా జరిగాయి. వివేకానంద టీంని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.